ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన, ఉన్నతమైన, సాటి లేని గొప్ప రక్షణ కలిగజేసే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు తన యొక్క కృపలో, ప్రభు తన యొక్క మంచితనముతో మనందరినీ నింపి వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా మనందరి హృదయాలలో పరిచర్య జరిగించబోతున్న దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బ్రతికించే వాక్యం, బలపరిచే వాక్యం, సరిచేసే వాక్యం, సరిదిద్దే వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ప్రతి బలహీనతలో మనకు బలాన్నిచ్చే గొప్ప దేవుని వాక్యము చేత ఉతక స్నానం చేస్తూ మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. దేవుని వాక్యముల నుండి మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 33వ మాట. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 33వ మాట. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అందరూ ఆమేన్ చెప్పండి. జాగ్రత్త పడుడి అనండి అందరు కూడా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట జాగ్రత్త. అందరు ఆమెందండి. జాగ్రత్త అనండి అందరు. ఈ జాగ్రత్త అన్న పదం ఎవరు మాట్లాడతారు? ఈ జాగ్రత్త అన్న మాట ఎవరు పలుకుతారు? ప్రైజ్ ది లార్డ్. మీరు దూరంలో ఉండి కేకలేసి ఒక్క ముక్క అర్థం అవుతలేదు. సరే, ఎవరు ఈ జాగ్రత్త అన్న మాట, ఈ పదం వాడతారంటే ఎవరైతే అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారో ప్రేమించేవారు వాడే పదమే జాగ్రత్త. హల్లెలూయా. యోహాను సువార్త 3:16 దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ఎంతో ప్రేమించిన పరలోకపు తండ్రి, ఎంతో ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారు, ఎంతో ప్రేమించిన పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు మనలో హెచ్చరిస్తున్న మాట జాగ్రత్త. ఏమైనా పక్కన వాళ్ళతో చెప్పండి జాగ్రత్త అని. ఆమేన్. ఫస్ట్ దేవుడు మనకు జాగ్రత్త అన్న పదం వాడతారు. రెండవదిగా మన తల్లిదండ్రులు. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గర్భమునైతే మనం పుట్టామో, మనకు సంరక్షకులుగా దేవుడు ఎవరినైతే పెట్టారో వారు కదా తల్లి చెప్పే మాట, తండ్రి చెప్పే మాట, బెటా కొంచెం జాగ్రత్త. ఆమేన్. తండ్రి, కుమారుడా జాగ్రత్త, కుమార్తె జాగ్రత్త. సో ఈ జాగ్రత్త అనేది వాడేది రెండవదిగా ఎవరంట? పేరెంట్స్. ఆమేన్, తల్లిదండ్రులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఈ జాగ్రత్త అన్న పదం వాడేది ఎవరంటే, ఎవరో చెప్పండి. ఎవరున్నారబ్బా మాకు ఇంకా అని ఆలోచిస్తున్నారా? ఆమేన్. మూడవదిగా ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని చెప్తున్నాను నేను. ఆమేన్. ఒకటి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవదిగా మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తున్నారు. మూడవదిగా ఈ జాగ్రత్త అన్న మాట ఎవరు వాడుతారంటే మీ యొక్క సేవకులు. హల్లెలూయా. మీ ఆత్మలను కాపాడే కాపర్లు. ఆమేన్. వారు మాట్లాడే మాట ఇది. దేవునికి స్తోత్రం. కొంచెం జాగ్రత్త బ్రదర్ అంటుంటారు. హల్లెలూయా. ఎందుకు అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, వీరు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. భూమి మీద మిమ్మల్ని ప్రేమించే వాళ్ళల్లో ముగ్గురు ఉంటారు. ఒకరు దేవుడు మొట్టమొదటి స్థానం, రెండవదిగా మీ తల్లిదండ్రులు, మూడవదిగా మీ యొక్క సేవకులు. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే ఈ ముగ్గురు కూడా కండిషన్లు పెడతారు. ఈ ముగ్గురు కూడా కఠినంగా కొన్నిసార్లు ప్రవర్తించినట్టే ఉంటుంది. కానీ అవి మనం జాగ్రత్తగా తీసుకుంటే హల్లెలూయా, భూమి మీద మనం దీర్ఘాయుష్యుతో మనం బ్రతకడం ప్రారంభిస్తాం. అందరికంటే ఎక్కువ సంతోషంతో, అందరికంటే ఎక్కువగా ఆనందముతో మనము చేయు ప్రయత్నములన్నిటిలో కూడా మనం సఫలమవుతూ ఉంటాం. ఫెయిల్యూర్ అనేది ఎక్కడా మనకు కనబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు ఏమంటున్నారు తన శిష్యులతో, మనందరితో ఏమంటున్నారు? జాగ్రత్త పడుడి, నెక్స్ట్ మెలకువగలిగి ప్రార్థన చేయుడి, నెక్స్ట్
ఆ కాలము ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే మనం తెలియని కాలాల మధ్యలో ఉన్నామని అర్థం. ఒకప్పుడు ఎండాకాలం ఎప్పుడొస్తుందో తెలుసు, వర్షాకాలం తెలుసు, చలికాలం తెలుసు, అన్ని కాలాలు తెలుసు. కానీ ఇప్పుడు ఈ డిసెంబర్ ఏ కాలంలోనో మనకి అర్థం అవడంలే. ఇటు వర్షాకాలం అని చెప్పాలా, ఇటు చలికాలం చెప్పాలా కదా. విచిత్రం ఏంటంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఏంటో, ఇప్పుడు తుఫాన్లు రేగుతున్నాయి ఏంటో. అంటే ప్రకృతి అంతా కూడా ఏమైపోయింది, ఒకలాగా డిస్టర్బ్ అయిపోయిందన్నమాట. సో ఈ కాలాలన్నీ మారిపోతున్నాయి కాబట్టి ఎప్పుడు ఏ కాలం ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఏమని చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్? జాగ్రత్త అంటుంది. సైతాన్ గడు ఎప్పుడు జాగ్రత్త అని చెప్పాడు. ఏమంటాడు వాడు? ఎంజాయ్. ఎవరితో మనకు పని లేదు. మనం బ్రతికినన్ని రోజులు తినాలా, తాగాల, తిరగాల, ఎంజాయ్. ఎవడు చూశాడు రా పరలోకం, ఎవడు చూశాడు రా నరకం? కాబట్టి ఉన్నప్పుడే ఏం చేయాలా? ఎంజాయ్ అంటాడు. అక్కడ పోయినాక చూస్తాడు అప్పుడు జాయ్ ఏందో. హల్లెలూయా. సో ఈ ముగ్గురు కంపల్సరీ మా జీవితాల్లో మనం హెచ్చరిస్తూనే ఉంటారు జాగ్రత్త అని. ఆమేన్, దేవునికి స్తోత్రం. అయితే ఇక మనం సంవత్సరం అంతంలోకి వస్తున్నాం కాబట్టి ఏ విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలో దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా మనం విందాం. హల్లెలూయా. ఈరోజు అంతా జాగ్రత్తనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఇంటికి తాళాలు వేసి వచ్చారు? దాని విషయం ఎందుకు వేసి వచ్చారు తాళాలు? జాగ్రత్త పడ్డారు, కుక్కలో పందులో ఏమో దూరకుండా కదా. హల్లెలూయా. ఈ హృదయం అనేది కూడా ఒక ఇల్లు. దేవునికి స్తోత్రం. దీంట్లో యేసుప్రభు కోరుకున్నది ఈ ఇంట్లోకి ఏవి వెళ్ళకుండా మనము వాక్యంతో అగ్ని కంచెం చుట్టుకొని ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్. మీ హృదయాలను కలవరపడనియొద్దు అన్నాడు. ఆమెన్. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. మొట్టమొదటిగా ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ మాట. హెబ్రీ 2:1. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అందరూ ఆమేన్ చెప్పండి. వినిన సంగతుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా ఎన్నో విన్నాం మనం, అవునా? 1 కాదు 2 కాదు, 31వ తేదీ రాత్రి ప్రారంభమైంది, ఇక సాగుతూనే ఉంది ఎన్నో సంగతులు. సో వింటున్న ప్రతి సంగతిని మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే విని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. నీవు దేవుని వాక్యం విన్నట్టుగానే అది నీ హృదయములో భద్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తన 1:1 అంటాడు, ఆ విన్న వాక్యం ఏం చేయాలా? భద్రంగా పరచుకోవడమే కాదు, ఆనందిస్తూ దివారాత్రంలో దానిని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. దివారాత్రంలో దానిని ధ్యానించినప్పుడు నీవు ధన్యుడవు అవుతావు. సో విన్న విషయాలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వినికిడి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మన దీంతోనే పనిచేస్తూ ఉంటాడు. ఏమైనా హల్లెలూయా. దీంతో పనిచేయడైనా. అందుకే పౌలు అంటాడు, వేలిచూపుతో కాదు విశ్వాసముతో అన్నాడు. అంటే వేలిచూపుతో కాదు విశ్వాసంతో అన్నాడంటే ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు? రోమా 10లో మనం చూస్తే వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది. ఏమి వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది? క్రీస్తును గురించి వినుట ద్వారా విశ్వాసము కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఈ విశ్వాసం, కలిగిన విశ్వాసం ఎటువంటిదంటే ఈ లోకమును జయించే విశ్వాసము, లోకములో ఉన్న వాటిని జయించే విశ్వాసము. అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డమ్మమే కావచ్చు, ఏదైనా సరే దానిని మనం ఏం చేస్తాం? జయిస్తాం. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ఆ విశ్వాసం దేని ద్వారా కలుగుతుంది? వినుట ద్వారా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినాలి. నువ్వు ఏమైతే విన్నావో, ఏ విషయాలైతే విన్నావో, ఏ సంగతులైతే విన్నావో ఆ విషయంలో నువ్వు
జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అంటే దేవుని విషయాలు విని విడిచిపెట్టొద్దు. ఈ లోక సంబంధమైన విషయాలు కూడా ఎన్నో వింటుంటాం, విడిచిపెట్టేయండి, మనకు అవసరం లే. వాడు ఇట్లా అన్నాడంట, ఆమె ఇట్లా అన్నదంట, ఆయన ఇట్లా అన్నాడంట, ఈయన ఇట్లా. అవునా, ఆయనకు ఎన్ని మాట్లాడినా ఎంత మోసం ఎంత అని మనం బీపీలు షుగర్లు అన్నీ పెంచుకొని అనవసరంగా దేవుడు ఇచ్చిన సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. ఆమెన్. యెహోవా సెలవిచ్చాడేమోలే వాడు అనని అని దావీదులాగా మనం కూడా ఏమనాలా? అనని. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాడి దూషణలు, వాడి మాటలు నాకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడేమో. హల్లెలూయా, ఆమెన్. దెబ్బలు తిని అవమానాలు పొందుకొని నిందలు అనుభవించి దేవునికి స్తోత్రం ఛీ థూ థా అని అనిపించుకున్న తర్వాతనే పరలోకం ఉంటుందంట మనకు. రన్న అని దండేసి సలవేసి దాన వీర సూర గీర ఈర ఓరి అని అన్నీ చెప్పినాడు, ఎవడు పరలోకం రాడు. దేవుడు యేసుప్రభు అంటాడు, ఆ గేట్ దగ్గర యేసుప్రభు అంటాడు, డోర్ దగ్గర, రే కింద నిన్ను చాలామంది పోగినారు, ఆడికే పోరా అంటాడు. హల్లెలూయా. ఎందుకు? మనుషులు మిమ్మల్ని పోగొడితే మీకు కాబట్టి ఆ శ్రమలలో ఉండిపో అంటాడు. హల్లెలూయా. దెబ్బలు ఇబ్బలు అన్నీ తగిలించుకొని శ్రమలు అనుభవించి నిందలు అనుభవించి అబద్ధాలు చెడ్డ మాటలు దూషణలు ఇవన్నీ పొందుకున్న తర్వాత ప్రభు ఏమంటాడు తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా, కమాన్ 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 లోపలికి రా అంటాడు. హల్లెలూయా. సో ఈ సంగతులు మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే ఆది సంఘం మర్చిపోలేదండి. వాళ్ళు ఏం చేశారు? వీటన్నిటికీ మనము యోగ్యులం అనుకున్నారు. అన్నీ ఆ శ్రమలలో, ఆ నిందలలో, ఆ బాధలలో అత్యధికంగా ఆనందించారట. ఎందుకంటే యేసు ప్రభుకు జరిగినట్టే నాకు జరుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభుకు పడినట్టే నాకు పడుతున్నాయి. యేసు ప్రభుని దూషించినట్లే నన్ను దూషిస్తున్నారు. యేసు ప్రభుని అవమానించినట్లే నన్ను అవమానిస్తున్నారు. ఆయన ఏమేమైతే పొందుకొని ఈ భూమిపై నుంచి పైకి ఎత్తబడ్డాడో నేను కూడా అవన్నీ పొందుకొని ఒకరోజు పైకి ఎత్తబడబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనని ఎన్నడూ సిగ్గుపరచనీయదు. అంటే ఈ విన్న సంగతులు ఎప్పుడు కొడి చెంప కొడితే అది యేసుప్రభు చెప్పిన మాట. మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. కాబట్టి విన్న సంగతులను విషయంలో మనము మరింత జాగ్రత్త అంటున్నాడు. విన్న సంగతుల విషయాల్లో మరి మనం ఇంత నువ్వు విన్న వాక్యాలన్నీ జాగ్రత్తగా పెట్టుకో. ఒకసారి పోయేసి ఈరోజు పోయి ఏం చేస్తారంటే హోంవర్క్ మీకు పోయి ఏం చేస్తారంటే ఈ సంవత్సరం అంతా ఎన్ని మాటలైతే దేవుడు మాట్లాడాడో, తన సేవకులతో మాట్లాడిచ్చారో, కొంతమంది మంచిగా డైరీలలో రాసుకుంటున్నారు. చాలా సంతోషం వారిని బట్టి. సో వారందరూ ఏం చేస్తారంటే ఒకసారి పోయి తిప్పండి అట్లా. ఆమేన్. హల్లెలూయా. ఎన్నెన్ని విషయాలు దేవుడు మాట్లాడాడో అవన్నీ దేవునికి స్తోత్రం. ఏ ప్రసంగాలు నీ గుండెకు హద్దుకున్నాయో, ఏ విషయాలు ఏ సంగతులు దేవుడు నీతో సూటిగా మాట్లాడాడో అవన్నీ కూడా ఒక పేపర్లో రాసుకొని వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎక్కడైనా అటు ఇటు అయిపోయింటే మళ్ళీ స్ట్రైట్కి వచ్చాయి ట్రాక్లోకి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒకటి, మొట్టమొదటిగా వినిన సంగతుల విషయంలో మరింత జాగ్రత్త అనండి అందరు కూడా. ఆమేన్. అందుకే మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా వినాలి. నా గురించి ఏమంటున్నారు వారని అట్లాంటివి వద్దు మనకు. దేవుని విషయాలు జాగ్రత్తగా వినాలి, ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూడం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మాథ్యూ 6:1. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఆమేన్. మనుషుల ఎదుట మనం ఏం చేయొద్దంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ పండగ వచ్చిందే, కొత్త సంవత్సరం, కొత్త ఈడులో అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం? మనము కొన్ని కార్యాలు చేద్దాం, నీతి కార్యాలు. హల్లెలూయా. కొంతమందికి బట్టలు పెడదాం, కొంతమందికి అది ఇది అనేసి. పెట్టేటోడు రహస్యంగా పెడితే సమస్య లేదు, మంచిది పెట్టాలి. కానీ దానికి మళ్ళా సైడ్ ఫోజు, ఫ్రంట్ ఫోజు, సెల్ఫీ ఇవన్నీ ఫోటోలు పెట్టి ఎప్పుడు చేయొద్దు మనం. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. అప్పుడే నువ్వు పంట కోసేస్తావు పరలోకంలో. ఆమేన్. కుడి చేయితో ఇచ్చింది ఏం చేద్దంట? అది యేసు ప్రభు విధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏ రీతిగా ఆలోచిస్తానంటే, మనం ఇట్లా ఫోటోలు తీసి అవి చేసి ఇవి చేస్తే మనం చేసేది ఏంటో తెలుసా? ఎదుటి వాని యొక్క బలహీనత లేక ఒక పేదరికమే అనుకో, దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎక్కిరిస్తున్నట్టున్నాం, ఎత్తి చూపిస్తున్నట్టున్నాం. కాబట్టి అట్లా ఎప్పుడు మనము చేయదు. మనం ఆరాధించే దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కొందరికి కాదు, ఆయన అందరికీ ప్రభు. ఆమేన్. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు? జాగ్రత్త నాన్న, నువ్వు చేసే ఆ నీతి కార్యాలు మనుషులకు కనబడేటట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క ఇంట్లో మనం చేసే కార్యాలు, అంటే మందిరంలో చేసే కార్యాలు కూడా మనుషులకు కనబడేటట్టు చేయొద్దు కదా. కొన్ని దగ్గర పోతే మనము చీరలకు ఏం రాయబడి ఉంటాయి? ఇంటి వంశాబెల్ల ఎంత ఉంటుంది అక్కడ కదా. ఒక్క చీర ఇచ్చేవాడు 100 పేర్లు రాసింటాడు. దాని అర్థమైంది, ఓహో ఫలానా వాళ్ళు ఇచ్చారా అని అది ఆటోమేటిక్గా పోతూ ఉంటుంది. కానీ మన చర్చిలో అటువంటిది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా ఎందుకంటే ఒకటి సహకారుల పేర్లు ఎక్కడుంటాయి? దేవునికి తెలుసు నువ్వు ఎంత ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, ఎట్లా ఇస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. అవన్నీ గమనించేటోడు ఆయన. కాబట్టి నీ యొక్క కార్యాలను కదా, నీవు నేను చనిపోయిన తర్వాత మనతో వెళ్ళేవి అవే మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు. భూమి మీద మనం జరిగించిన కార్యాలు, ఈ దేహముతో చేసిన ప్రతి కార్యము మన వెంట వస్తుందట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మంచి కార్యాలే చేద్దాం, మనుషులకు కనబడేటట్టుగా అదంటాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రహస్యమందు చూచే తండ్రి ఆయన. మన అందరి ఎదుట ఎంతో గంభీరంగా ఎంతో చేయాలనుకుంటుంటాం చూడు, అప్పుడు ఆయన అసలు మనం చూడడంట. ఆ రూమ్లో పడి ఏడుస్తూ ఉంటావు చూడు, ఆ రూమ్లో పడి మూలుగుతూ ఉంటావు చూడు, ఆ రూమ్లో పడి స్తోత్రాలు స్తుతులు చలిచి పిచ్చిగా డ్యాన్సులు చేస్తావు చూడు, అది చూస్తాడంట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 100 మంది కనబడినప్పుడు వచ్చే ఉజ్జీవం కాదు, ఒక్కడున్నా అదే ఉజ్జీవం ఉండాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ నీతి కార్యాలు ఏం కావాలంట? మనుషుల ఎదుట కనబడకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటాడు. ఒకడు అమెరికా నుంచి వచ్చాడు ఇక్కడికి మన మందిరానికి, ప్రార్థన చేయించుకున్నాడు వీసా కోసం, ఆది కోసం, ఈ కోసం, అన్నిటి కోసం. దేవుడు ప్రార్థన ఆలకించాడు, అమెరికా పంపించాడు, అక్కడ జాబ్ చేస్తున్నాడు, ఫ్యామిలీ కూడా అక్కడ సెటిల్ అయ్యారు, అంతా ఓకే. వచ్చాడు పండక్కే ఎప్పుడో వచ్చాడు. వచ్చినాక ఇంత చీటీలో పంపిస్తాడు నా దగ్గరికి. ఏమని? పలానా అని పేరు పెట్టి కింద 5,000 రూపాయలు సండే స్కూల్ బిల్డింగ్ నిర్మాణం కోసం అని పంపించాడు. అంటే దాని అర్థమైంది? విచిత్రమైన విషయం చెప్పమంటారా? 5,000 నా జోబులో కూడా ఇంకా నా చేతికి కూడా ఇవ్వలే. అంటే ఇప్పుడు నేను ప్రకటిస్తే, నేను చెప్తే అప్పుడు వస్తాడనమాట ముందు. నేనేం చేశాను తెలుసా? అది పక్కనే పెట్టి మామూలుగా ప్రకటనలు చేశాను, చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదించి అందరిని పంపించాను. నేను ఎప్పుడైతే ఆ చదవకుండా పక్కన అట్లా పడేశానో అది చూశారు, కూటం లేచి వెళ్ళిపోయారు. అంతే, చూస్తూనే ఉన్నాను నేను, కానీ ఏం పెద్దగా ఆపలే. ఎందుకు? మనుషుల ముందు ఎవడికి కావాలి నీతి కార్యాలు? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలంగాక. ఆమేన్. కొంతమంది ఉన్నారు మరి, ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు మరి, వారైతే దండం పెడతారు, అయ్యా దయచేసి ఎక్కడ లీక్ చేయొద్దయ్యా, చెప్పొద్దయ్యా, దేవుని ప్రేమించి దేవుని కోసం ఏదో చేస్తున్నాం, అట్లా సాగనే, అదే మాకు దీవెనలు ఉన్నాయా అంటుంటారు. అది వాక్యానుసారమైన విధానం. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పలేదని మొఖాలు తిప్పుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బయట పెద్ద బోర్డు వేసి 116 రాయలేదని అలజడి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు మేము చేయమంటే, వాక్యంలో ఏముందో అదే చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నది వాక్యంలో? మనుషుల ఎదుట నీ నీతి కార్యాలను కనుపరచకుండా జాగ్రత్త పడు అంటున్నాడు. జాగ్రత్త. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
ఆమెన్. ఈ చేయితో ఇచ్చింది ఈ చేయికి తెలియకుండా ఉంటే ఏంది ఇది నాకు ఇట్లా దొరికింది, ఏంది ఇట్లా వచ్చిందంటే అప్పుడు మనం మంచి ఆ మాట మంచి సాక్ష్యం చెప్పొచ్చు. నీ ప్రార్థన దేవుడిని ఇట్లా దేవుడు నీకు సాయం చేశాడేమో, నిజంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ మొర్ర వింటున్నాడు, నీకు సహాయం చేశాడంటే ఆ వాని విశ్వాసం రేంజ్ పెరిగిపోతుంది దేవుని పట్ల. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత మత్తయి సువార్త 16:6. మత్తయి సువార్త 16:6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పిండిని గురించి జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. పిండిని గురించి అని చెప్పండి పక్కన వాళ్ళతో. ఏ పిండి అన్నా? దోశ పిండా, ఇడ్లీ పిండా? హల్లెలూయా. ఏ పిండి అంట? పరిసయ్యులు శాస్త్రులు అను పులిసిన పిండి. వాళ్ళ పేరు ముద్దు పేరు యేసుప్రభు పెట్టుకుంది. పరిసయ్యులు సద్దుకీయులు అను వారి పులిసిన పిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే శిష్యులు తిండిపోతారు కదా, ఎప్పుడు తిండి గురించి ఆలోచన చేసి ఒరే మనం రొట్టెలు తేలేదని ఇది యేసుప్రభు అడుగుతున్నాడేమో అని ఈ కాన్సెప్టే వేరే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు శరీరానుసారమైన ఆలోచనలే. ఇక్కడ కూర్చున్న శరీరం పోవాలి కదా, ఆత్మతో నింపబడాలి కదా, ఆత్మీయ ఆలోచనలో ఉండాలి కదా. ఇక్కడ కూర్చున్న ఆయన సన్నిధిలో ఉన్న మనసంతా ఎక్కడుంది? ఇప్పుడు వాడు వచ్చినాడో లేదో, తిరుగుతున్నాడో లేదో, తిరుగుతున్నాడో ఇక్కడ దొత్తుని ఆమేన్ కదా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పులిసిన పిండి విషయంలో జాగ్రత్త అన్నాడు. ఎవరి విషయంలో? పరిసయ్యుల విషయంలో, సద్దుకయ్యుల విషయంలో, ఇంకా శాస్త్రులు కూడా ఉన్నారు దాంట్లో. వీళ్ళంతా కూడా అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక మంచి పిండి ముద్ద ఉందనుకో, దాంట్లో పులిసిపోయింది కొంచెం వేసామనుకో, ఏమవుతుంది? పిండి అంతా కూడా పాడైపోతుంది, అది దేనికి పనికి రాకుండా పోతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్త అన్నాడు. అనగానే వీళ్ళు అనుకున్నారు శరీర సంబంధంగా అయిన విషయాలు అనుకున్నారు. కానీ యేసుప్రభు మళ్ళా దానికి క్లారిటీ ఇస్తాడు 12వ వచనంలో. హల్లెలూయా, ఏమంటాడు చూడండి. అప్పుడు రొట్టెల 16:12. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని, రొట్టెల పులిసిన పిండి గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకీయులు అనువారి బోధను గూర్చి జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ విషయంలో జాగ్రత్త అంటున్నాడు? బోధ అని చెప్పండి అందరు కూడా. ఈరోజు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకీయులు ఇటువంటి వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు. ఆమేన్. వాళ్ళు ఏమీ చేయరు కానీ ఎదుటి వాని మీద ఏం చేస్తారు? బరువులు, మూతలు అన్నీ పెడతారు. హల్లెలూయా. వారు కొత్తిమీర గింజలు, వాటి గింజల పైన దశమ భాగం ఇస్తారంట, కానీ శ్రేష్టమైన వాటికి ఇయ్యరు. వాళ్ళు నిలువు టంగీలు వేసుకొని ఏం చేస్తారు? సంత వీధులలో వందనములు, దండములు అని ఇవి కోరుకుంటారు వాళ్ళు. ఈ బ్యాచ్ వేరే. ఆమేన్. వాళ్ళ నోట వచ్చే బోధలు కూడా ఎటువంటివి? చాలా ప్రమాదకరమైనవి. సో ఆ బోధ విషయంలో మనం ఏం కావాలా? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే జాగ్రత్తగా ఏనండి. ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగి బోధిస్తారో ఆ బోధ ఎట్లుంటుంది తెలుసా? చాలా బలంగా ఉంటుంది. కొంతమంది మనసుతో బోధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది శరీరంతో బోధించే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటువంటి బోధకుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు బోధించేవాడు ఆత్మతో నింపబడి ఉన్నాడా లేదా అన్నది మనం చూడాలా. దేవునికి స్తోత్రం. మరి ఆత్మతో నింపబడిన బోధకుడా కాడా అని ఎట్లన్నా తెలుసుకుండేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఎట్లా తెలుస్తుందంటే జాగ్రత్తగానండి. రెఫరెన్స్ ఏంటంటే దానికి రోమా 5:5లో పరిశుద్ధాత్ముని ద్వారా తండ్రి అయిన దేవుడు మన హృదయంలో ఏం కుమ్మరించాడట? ప్రేమ. సో ఈ ఆత్మతో నింపబడిన వారు ప్రేమతో, ఆ ప్రేమ ఎట్లుంటుందంటే కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది, ఆ ప్రేమ చాలా మృదువుగా ఉంటుంది,
ఆ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు మన 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 అంతరంగంలో ఏదో ఒక పరివర్తన జరుగుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి, ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడిన బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు బోధిస్తుంటే ఉన్న బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ బాధలు ఎక్కువ ఉండి తొలగిపోని పరిస్థితులు ఉన్నా ఆ బాధలో నిలబడే శక్తిని కూడా ప్రసాదించే బోధగా ఉంటుంది అది. హల్లెలూయా. మీ వాక్యం విని మేము ధైర్యంగా నిలబడ్డాం అంటే అది చాలా అద్భుతమైన బోధ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. తట్టుకోలేకపోతున్నావా, సమస్యలలో నిలబడలేకపోతున్నావా, ఏం పర్లేదు, దేవుడు అర్థం చేసుకుంటే దేవుడు పోయి బావిలో దుంకు, ట్రైన్ కింద పడు అని బోధలు కూడా ఉన్నాయి. దేవునికి తెలియదా? దేవునికి తెలుసు నీ యొక్క బాధలు ఎంతో నీ అని. ఇటువంటి ప్రసంగాలు కూడా విన్న వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ పులిసిన పిండి కాబట్టి ఇటువంటి దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్న ప్రేమలొద్దు ఏమొద్దు కానీ వాక్యంతో దంచిపడే అన్న అంటున్నాడు ఒక ఆయన. మాకు పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా పడాలన్నా మా మీద, ఎందుకంటే ఈ బండలు ఇవి పగలాలా, ఈ పగలాలంటే నువ్వు ప్రేమతో ముచ్చట్లు పెట్టి మీరు వద్దన్నా కొట్టనా బలంగా ఏనా అంటున్నాడు ఒక ఆయన. ఎంత ఆవేశంగా ఉన్నాడు ఆయన. మేము ఏం ఫీల్ కామంటున్నాడు ఆయన. చాలా సంతోషం అనిపించింది నాకు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి బోధ, వింటున్న బోధ విషయంలో మనం ఏం కావాలా? ఈ పులిసిన బోధ విషయంలో ఏం కావాలా? జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఎవరు మీకు బోధిస్తున్నారో, ఏ రీతిగా బోధిస్తున్నారో దేవునికి స్తోత్రం. మేము బోధిస్తున్నా జాగ్రత్తగా చూడాలా. వాక్యంలో బోధిస్తున్నారా, మనసుతో బోధిస్తున్నారా, శరీరంతో బోధిస్తున్నారా, పరిస్థితులను బట్టి బోధిస్తున్నారా? ఇన్ని ఉంటాయి. మరి ఊరికి వచ్చి సిలువ వేసుకొని పోయినది అంత సులువు కాదు ఇది. భక్తి అంటే. హల్లెలూయా. జాగ్రత్త. బిలాము బోధలు కూడా ఉంటాయి, జాగ్రత్త. హల్లెలూయా. ఆమేన్. యెజబెలు బోధలు కూడా ఉంటాయి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇవన్నీ బోధలలో మనం చాలా ఈ పులిసిపోయిన పిండి అన్నమాట, కంపు కొడుతుంది అది. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ప్రభు మనతో. యేసు ప్రభు చెప్పిన మాటలు నేను చెప్పినవి కాదు, అంత కోపంగా చూడొద్దు. ఆమేన్. సరే, మార్కు సువార్త 4:24 మాట. మార్కు 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రథమంగా ముందేమో విన్న సంగతులు అంటాడు, ఇక్కడేమో నువ్వు ఏం వింటున్నావో ఆ వింటున్నది జాగ్రత్త అంటున్నాడు. నువ్వు వినే విషయాలు కూడా జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? చెవులు ఉన్నాయే దేనికి? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అన్ని విషయాలు వినొద్దు మనం. చెవులు మూసుకోవాలా కొన్ని విషయాలకు. ఏం చేయాలా? అందుకే డోర్లు ఉన్నాయి, చూసినారా? ఒకవేళ అన్ని వినేవంటే ఇది అసలు పెట్టేవాడు కాదు ప్రభు. అన్నిట్లకి క్లియర్గా ఉండే అంత పోవడానికి. కానీ పెట్టినాడంటే అన్నీ మాట్లాడడం ఈజీ, అన్నీ మాట్లాడడం మంచిది కాదు. అందుకే దీనిలోకి ఏం పెట్టాడు? నాలుకకి పెదవులు మళ్ళా పనులు, ఈ రెండు లోపల ఉంటుంది అది కూర్చొని. పాప ప్రపంచం అది. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప